చూస్తారు కదా, వినాయకుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా. ఈ వీడియో వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరుగుతున్న వినాయకుడి నిమజ్జనాలకు వెళ్తున్నాయి అన్నమాట. వినాయకుళ్ళు ఇన్ని 5 డేస్ వచ్చేసరికి మనం చాలా బాగా చూసుకుంటాం కదా. మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. కానీ వినాయకుడు వెళ్ళేటప్పుడు కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా. అట్ ది సేమ్ టైం ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఎంతైనా ఊర్లల్లో పండగలు చేసుకోవడం అదంతా వేరుగా ఉంటుంది కదా. అందుకని నేను కొన్ని డప్పు సౌండ్స్, డ్యాన్సెస్ అవనేవి మ్యూట్ చేయట్లేదు. చూసేయండి. కొంతమందికి ఫెస్టివల్స్, మన పండగలు ఊర్లలో జరుపుకోవడం ఇష్టం, సిటీస్లో జరుపుకోవడం ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే నేటివిటీకి దగ్గరగా మన ఊర్లలో ఎలా సంబరాలు చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో క్యాప్చర్ చేశామన్నమాట. ఈ వీడియో వచ్చేసరికి మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగేదే చూపిస్తున్నాను. వినాయక చవితి ఎలా జరిపారు ఏంటి అని చిన్న చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేశాము. మొత్తం ఎడిట్ చేసి 8 మినిట్స్లో పెట్టేశాను. చూడండి వినాయకులు ఎంత బాగున్నారో. చక్కగా ఇట్లా ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఆ విగ్రహాలు కానీ అక్కడ పూజ చేసిన విధానాలు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. పల్లెటూర్లలోనే ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. మన సిటీస్లో కూడా చేస్తారు కానీ ఇంత
ఇలాగా ఎంజాయ్ చేసినట్లు చూసినట్లు బాగా అనిపించదు. ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, వెళ్ళేటప్పుడు నిమజ్జనాన్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం చాలా ఫీల్ అవుతాం కదా. ఇన్ని డేస్ 5 డేస్ ఇన్ని రోజులు మనం చక్కగా పొద్దున సాయంత్రం పూజలు ప్రసాదాలు అందరం కలుస్తాము, అందరితో మాట్లాడతాము. ఇన్ని రోజులు కలవంది వినాయక చవితి అప్పుడు కలుస్తాం కదా, బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? తెలుసుకొని ఒకే ఊర్లో ఉంటున్నా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతాము. పొద్దున సాయంత్రం చక్కగా సాయంత్రం పూట అయితే చక్కగా అందరం కలుస్తాము, మాట్లాడుకుంటాము. మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి, అన్నీ మాట్లాడుకుంటూ అందరం కలుస్తాం కదా, ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ వినాయకుడిని చూసారా, ఈ 5 రోజులు మనం చాలా సంబరంగా జరుపుకుంటాము. వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్తాం, కానీ నిమజ్జనం చేసేటప్పుడు చాలా ఫీల్ అవుతాం కదా. నేనైతే చాలా ఫీల్ అవుతాను. అయితే నాన్న డ్యూటీ పర్పస్ ఉన్నప్పుడు మా నాన్నకు కూడా డ్యూటీ వేసేవాళ్ళు అనమాట. అప్పుడు మా లైన్లో వాళ్ళందరము మేము వెళ్ళేవాళ్ళమి. వెళ్ళినప్పుడు చక్కగా ఇట్లా జై గణేష్ అని చెప్పేసి రిబ్బన్ కట్టేసుకొని చక్కగా డ్యాన్స్లు వేసుకుంటా పాటలు పాడుకుంటా ప్రసాదాలు తినుకుంటా భలే ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళమి. చాలా బాగా అనిపించేది. ఇప్పుడు ఊళ్ళల్లో జరిగే ఫెస్టివల్స్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. చాలా బాగా అనిపించింది. చిన్నగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి నా ఫ్రెండ్స్ తోటి ప్రసాదాలు తింటుండే అనమాట. మా లైన్లో అందరూ నేనే చిన్నగా ఉండడం వల్ల అన్నలందరూ చక్కగా నాకు ప్రసాదాలు ఇస్తుంటే నేను తింటూ ఉండేదాన్ని. డ్యాన్స్లు వేస్తా, మ్యూజిక్ వింటా, చాలా బాగా అనిపించేది. అందరం ఇన్ని డేస్ కలవంది వినాయక చవితికి కంపల్సరీగా 9 డేస్ పెట్టేవాళ్ళు. బాగా కలిసి అన్నీ మాట్లాడుకొని మంచిగా కలిసి ఉండేవాళ్ళమే. బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఇక్కడ వినాయకులు కూడా చాలా బాగున్నారు, ఎంత కళగా ఉన్నాయో కదా. మీకే వినాయకుడు నచ్చాడో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వినాయకుడు అంటే ఎలా ఉన్నా మనకు నచ్చుతాడు. జై గణేష. బాయ్.